హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పుచ్చి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా అందరూ? చాలా అప్డేట్స్ వచ్చాయి. చాలా మనసుకు నచ్చే విషయాలు తెలిసాయి. అంతే తనుజ కళ్యాణ్ గురించి మనసుకు నచ్చే విషయాలన్నీ తెలిసాయి. అండ్ నేను ఒకటి చెప్పలేదు అని అన్నాను కదా, అది నేను సాయంత్రమే షార్ట్ చేసి పెట్టేశాను మీకు. నిన్న ఈవినింగే పెట్టేశాను. అయినా మీకు అందరికీ తెలిసుంటుంది కదా, చిన్న సర్ప్రైజ్గా అనుకున్నాను. కానీ మిమ్మల్ని వెయిట్ చేయించాలని ఓవర్ యాక్షన్ ఏం కాదండి నాది. ఊరికనే మీరు ఫ్రెండ్స్ కదా, అలా ఊరికనే అన్నాను అంతేను. ఎవరో పెట్టారు కదా ఓవర్ యాక్షన్ అని. ఓవర్ యాక్షన్ ఏం కాదు, నాకు అంత సీన్ లేదు. ఇంకా రాలేదు అంత ఓవర్ యాక్షన్ చేసే అంత. ఇంకా రాదు కూడా, నాకు అంత ఉండదండి బాబు. ఓవర్ యాక్షన్ చేసే అంత సీన్ లేదు నాకు. అండ్ ఇంకేంటంటే, నేను తనుజ తనకేం చెప్పింది, అండ్ మనకి ఇంకొన్ని అప్డేట్స్ కూడా అన్నాయి. అండ్ జీప్ విషయం ఏంటి, కారు చిన్న ఆడుకునే జీప్ ఒకటి కళ్యాణ్ తనుజాకి ఇచ్చారు. ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్పేసుకుందాం. అండ్ రోజుకొకటి వీడియో ఏదో విధంగా ఇంకా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటుంటాయి. అందుకని ఈ ప్రోగ్రామ్ నుంచి కానీ నెక్స్ట్ అండ్ కొన్ని విషయాలు నాకు తెలిసాయి. అవి మీకు చెప్పాలా లేదా అనే ఒక సందిగ్ధంలో నేను ఉన్నాను. అంటే చెప్పాలా వద్దా అని. అంటే కొన్ని పిక్స్ చూసినప్పుడు ఇది నిజమా కాదా, లేకపోతే చెప్పచ్చా, మన ఆడియన్స్కి చెప్పచ్చా, చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, మళ్ళీ చెప్తే అది రాంగ్ అని మళ్ళీ ఎవరైనా కామెంట్ పెట్టే ఎలా ఉంటుంది అని కొంచెం ఆలోచిస్తూ కొన్ని చెప్పాలని ఉన్నా కూడా చెప్పలేకపోతున్నాను. ఇది మళ్ళీ ఓవర్ యాక్షన్ పెట్టక ఇంకేంటంటే ఇంకా మనకి అక్కడ జరిగిన విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఎప్పట్లాగే చిన్న సబ్స్క్రైబర్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయటం మర్చిపోకండి, హైప్ చేయటం మర్చిపోకండి. అండ్ నా వీడియో అందరికీ చేరాలంటే మీ లైక్స్ అండ్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈసారి బిగ్ బాస్ 10 వచ్చేటప్పటికైనా నాకు మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా చెయ్యాలన్నా కూడా నేను 10 వచ్చినా కూడా వీళ్ళని మాత్రం ఇలా అప్డేట్ వచ్చిందంటే ముందు నా ఛానల్లోనే వీడియో ఉంటుంది. నిన్న అన్నారు, చాలా అప్డేట్ చాలా లేట్గా ఇచ్చారక్క మీరు అని. అవును మామ్, లేట్గా ఎందుకు ఇచ్చానంటే అన్ని క్లియర్గా తెలుసుకోవాలి. అంటే వ్యూస్ కోసం ఏది పడితే అది ఏమి తెలియకుండా మాట్లాడేయకూడదు కదా, అందుకని నేను లేట్గా అన్ని తెలుసుకున్నాకే ఇచ్చాను. వ్యూస్ కోసం కాదు, మీకు క్లారిటీగా నిజమైన అప్డేట్స్ ఇవ్వాలని అనుకున్నాను. అండ్ ఒకళ్ళు ఏదో పెట్టారు, మీరు అన్ని తెలుసుకొని నందుగారు వీడియో పెట్టండి అని. నేను చెప్పాను, ఫ్యాన్స్ అక్కడ వేలంలో పాడారా, లేకపోతే ఎక్కడ పాడారా, లేకపోతే ఏం చేశారా, శ్రీముఖి పెట్టించిందా, ఎవరు పెట్టించారా, ఇదంతా నాకు అనవసరం అండి. తన మనసులో బెస్ట్ ఫ్రెండ్ అని నాకు పెట్టిందా లేదా ఉంగరం పెట్టింది కదా, అబద్ధం కాదు కదా. అండ్ నేను చెప్పింది ఏంటంటే, మన మనసులో ఒక బాండ్ అనుకుంటేనే ఉంగరం చేతికి పెట్టగలం. ఉంగరం అనేది చాలా సెంటిమెంట్ విషయం. అది తనూజ లాంటి ఒక సెంటిమెంట్ ఉన్న అమ్మాయి అండ్ కల్చర్కి, మన సాంప్రదాయానికి విలువనిచ్చే అమ్మాయి ఉంగరం పెట్టాలంటే మనసులో ఒక బాండ్ ఉంటేనే ఎంతమంది చెప్పినా పెట్టరు. ఉంగరం చేతికి ఇవ్వటమో లేకపోతే ఎట్లనో ఇస్తారు, అంతేకాని ఉంగరం చేతికి పెట్టరు. అండ్ ఏదో ఒక బాండ్, బెస్ట్ ఫ్రెండే. నేనేమి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ లవర్స్ అని నేను ఎప్పుడు చెప్పలేదు, ఏ వీడియోలో చెప్పలేదు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనే చెప్పుకున్నాం. ఆ బాండింగ్ అయినా ప్యూర్గా ఉంది కాబట్టి తను రింగ్ తొడిగింది. తర్వాత తనకి ఇచ్చేసాడా లేకపోతే ఏం చేశాడో అది మనకు అనవసరం. వాళ్ళ మధ్య ఏదో ఒక ప్యూర్ బాండ్ ఉంది, ఇది మాత్రం ఒప్పుకుంటారు కదా. నేను తెలిసే వీడియోస్ పెట్టాను. అండ్ నాకు అప్డేట్స్ ఇచ్చే వాళ్ళందరూ చాలా జెన్యూన్ పర్సన్. అబద్ధాలు, ఫేక్ అస్సలు న్యూస్ ఇవ్వరండి, ఓకేనా. ఇంకొక విషయంకి వచ్చేటప్పటికి ఇంకో ఏంటంటే, మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇవన్నీ ఉండే కదా, కొంచెం క్లారిటీ ఇవ్వాలి కాబట్టి ముందు చెప్పేశాను. అండ్ వీడియోలోకి వచ్చేటప్పటికి నిన్న తనుజ గారు కళ్యాణ్ గారికి ఏం చెప్పారంటే, లైఫ్ లాంగ్ లో నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా, నువ్వే కష్టంలో ఉన్నా నీకు నేను ఎప్పటికీ తోడుగా ఉంటాను, లైఫ్ లాంగ్ నీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు ఏ కష్టంలో ఉన్నా కూడా అని చెప్పారంట. అప్పుడు కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడంట. మనం అది చూస్తే చాలా మనం ఎమోషనల్ అవుతాము. అంత ఎమోషనల్ గా ఆ పార్ట్ అనేది ఉంటుంది, ఆ భాగం అనేది ఉంటుందంట. చాలా ఎమోషనల్ అయ్యాడంట కళ్యాణ్. తనుజ కూడా చాలా ఎమోషనల్ గా ఆ మాట చెప్పింది. నువ్వు నన్ను గౌరవిస్తున్నావు, రెస్పెక్ట్ ఇస్తున్నావు, నన్ను ఇష్టపడుతున్నావు, నేను గౌరవిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మన ఇద్దరు ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది, నీకు ఏ కష్టంలో అయినా నేను తోడుంటాను అని తను క్లారిటీగా ప్యూరిటీగా చెప్పి మాటలకి ఏం అర్థాలు చేసుకున్నా నేనైతే నా అర్థం ఏంటంటే, ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ నుంచి ఏ బంధమైన మొదలవుతుందని నేను అనుకుంటాను. ఇంకొక విషయంకి వచ్చేటప్పటికి, జీపు విషయం వచ్చి, జీపు కళ్యాణ్ ఎందుకు ఇచ్చాడంటే, తనుజాకి గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చాడంటే, చాలా మంది ఈ లైవ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు ఎగతాలుగా మాట్లాడుకుంటున్నారు, కానీ నిజంగా లైవ్ చూసిన వాళ్ళకైతే ఆ జీప్ ఎందుకు ఇచ్చాడో అర్థమవుతుంది. ఆడుకునే బొమ్మే, మనం దాని ఖరీదు చూడకూడదు. ఆ ఇచ్చే బొమ్మలో ఎంత ప్రేమ ఉంది, దానికి ఎంత వాల్యూ ఉంది, ఎంత విలువైనది అంటే ఖరీదు పరంగా కాదు, ఒక మనిషికి అది ఎంత విలువైందో అర్థం చేసుకోవాలి. అది లైవ్ చూసిన వాళ్ళకైతే చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రోజు లైవ్ లో ఎపిసోడ్ జరుగుతుంది. లైవ్ జరుగుతున్నప్పుడు తనుజ వచ్చి కళ్యాణ్ ఎప్పుడు ఊడుస్తుంటాడు కదా, ఊడ్చే దగ్గర కూర్చొని తనుజకి నేర్పిస్తుంటాడు. అంట కాదమ్మా, ఇట్టమ్మా అని. తనుజ కావాలనే వచ్చి కళ్యాణ్ దగ్గర కూర్చొని, నేను చుమ్ముతాను, నేను తీస్తాను, అట్లా తనకి పని విసిగిస్తాడు. అంటే తనకి హెల్ప్ చేస్తుంటుంది.
హెల్ప్ చేస్తుంటుంది, పని నేర్చుకుంటాను నేను అని చెప్తుంటదన్నమాట. అలాంటప్పుడు ఒక టాపిక్ వస్తది, వాళ్ళ చిన్నప్పుడు టాపిక్. వాళ్ళ టాపిక్ వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న ఒక జీప్, ఎవరో ఒక జీప్ కొనిస్తే ఆ జీప్ చాలా బాగుందని వాళ్ళ చెల్లెలికో ఏదో, నేను కరెక్ట్‌గా అయితే వినలేదు. మా నాన్న నాకు ఆ జీప్ కొనియలేదు. నా కోరిక అలానే ఉండిపోయింది. ఆ జీప్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు జీప్ కొనియలేదు మా నాన్న అని చెప్తది. అని చెప్పినప్పుడు తనంటాడు, నేను కొనిస్తాను నీకు, గిఫ్ట్ ఇస్తానులే అని అంటాడు. అందుకని ఆ జీప్‌ని తనకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు నెరవేర్చుకున్నాడనమాట. అది చిన్న గిఫ్టా, పెద్ద గిఫ్టా, లేకపోతే ఏ గిఫ్ట్ అని చూడకండి. దాంట్లో ఉన్న విలువ చూడండి అంతే. తను అడిగింది నేను ఇస్తాను అన్నాడు. తనిచ్చి ఆ జీప్ ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకొని ఇచ్చాడంటే ఆమెకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఆమెని ఎంత గుర్తుపెట్టుకున్నాడు. చిన్న చిన్న విషయాలు కూడా తన ఏవిలో కూడా తను ఏడవద్దు అన్నప్పుడు వెంటనే కళ్ళు ఇలా తుడుచుకుంటాడు. మళ్ళీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఎలా పట్టుకుంటారు అనుకోవద్దు. అభిమానించే వాళ్ళైతే పట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే, నిన్న అమర్దీప్ సినిమాకి వెళ్ళినప్పుడు రీతు వాళ్ళతో కలిసి వెళ్తారు, వీళ్ళందరూ కలిసి వెళ్తారు కదా. అప్పుడు ఒక కన్నుతో ఇలా కొడుతుంటే తనుజ, నేను ఒక ఎవరో ఫ్యాన్ పెట్టిన వీడియో చూసాను, అక్క చూడక్క అని. తనుజ అప్పుడు చెప్తుంది అనమాట, కళ్యాణ్ ఏదో కన్ను కొట్టినట్టుగా ఒంటి కన్నుతో ఇలా చూస్తుంటే, రే అలా చూడకూడదురా, ఒంటి గంట అలా చూస్తే మనకి తగాదాలు వస్తాయి, వద్దు అని చెప్పి ఎప్పుడు లైవ్ జరిగేటప్పుడు BB9లో ఉన్నప్పుడు, హౌస్లో ఉన్నప్పుడు రీతుతోనూ వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు చెప్తారనమాట. అప్పుడు రీతు కూడా ఉంటుంది. అప్పుడు అయితే ఏం చేయాలంటే, రెండు కళ్ళు ఇలా అనుకొని చూడు అని చెప్తుంది. ఆ విషయం కూడా గుర్తుపట్టుకొని సినిమా హాల్లో వచ్చినప్పుడు రీతుతో ఏదో కూడా అదే ఆ కన్ను కొట్టే దగ్గర ఏదో అయితే మళ్ళీ వెంటనే ఆ విషయం గుర్తు తెచ్చుకొని రెండు కళ్ళు నలుపుకొని చూస్తారనమాట. ఇది మీకు చాలా చిన్న చిన్న విషయాలుగా ఉంటుంది, కానీ ఇద్దరిని ట్రూగా అండ్ నిజాయితీగా ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. ఇంకా జీవితాంతం లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరైతే కలిసి ఉంటారు. నేనైతే మ్యూచువల్ ఫ్యాన్స్‌కి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఉంగరం తొడిగారు, ఒక డ్యూయెట్ చేశారు అని చెప్పి మరీ మితిమీరి అంటే ఏఐ ఎడిటింగ్ చేసి, లేకపోతే ఎడిటింగ్ చేసి అంటే శృతి మించిన వీడియోస్ మాత్రం చేయకండి. లవ్ ఎడిటింగ్‌లో కానీ శృతి మించకుండా, అంటే మనం వాళ్ళిద్దరిని కలిసి వేరే ప్రోగ్రామ్స్‌లో చూడాలంటే మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా వేరే ఫ్యాన్స్ అయినా వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్స్‌గానే చూడండి. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్ ఈజ్ మోర్ దెన్ ఒక రిలేషన్‌షిప్ కన్నా చాలా గొప్పది. నాకు తెలిసి ఫ్రెండ్‌షిప్ చాలా అంటే చాలా గొప్పది. అలాంటిది మనం ఈ ఫ్రెండ్‌షిప్‌ని, అంటే ఈ బంధాన్ని, ఒక ట్రూ బాండింగ్ అనే బంధాన్ని మనం వ్యూస్ కోసమో లేకపోతే ఇంకా వేటి కోసమో ఏఐ ఎడిటింగ్ చేసి చెప్పుకోలేని విధంగా మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. మనం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇంకా వాళ్ళు టీవీలో రావాలి, సినిమాల్లో రావాలి, ప్రోగ్రామ్స్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి, జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ ఎడిటింగ్ అంటే మనం ఒక ఫ్యామిలీతో కూర్చొని ఆ ఎడిటింగ్ చూడగలగాలి అనేటట్టు. ఇప్పుడు నువ్వు పెడుతున్నావు కదా నందు అంటే, నేను తనుజ ఉంటే కళ్యాణ్ని చాలా బ్లర్ చేసేస్తా, కళ్యాణ్ ఉంటే తనుజాని చాలా బ్లర్ చేసేస్తా. వాళ్ళిద్దరు కలిపి వీడియోస్ పెడతాను, కానీ ఎక్కడ చూడాలి అనిపించే విధంగా ఉంటుంది, కానీ చూడకూడదు అనే విధంగా ఉండదు. అలా పెడతాను. నేను నిన్న కూడా ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టాను, ఒక వీడియో పెట్టాను. ఫ్యాన్స్గా వాళ్ళు ఒక వచ్చారు కాబట్టి మనం ఎంత రెస్పెక్ట్గా చూస్తామో వాళ్ళని ఇంకా ఎక్కువ షోలో చూడగలం. అలా చూస్తేనే మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అబ్బా మనం వచ్చాం కదా, మనల్ని బాగా చూస్తున్నారు, ఒక గౌరవంగా ఇస్తున్నారు అని ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు వచ్చారు కదా, ఏదో ఉంగరం పెట్టేసి ఏదో అంటే వాళ్ళే ఆ రిలేషన్ అనేది బయట పెట్టాలి. అలా పెట్టేదాకా మనం చూడకూడని, అంటే ఏ ఎడిటింగ్స్ అని వ్యూస్ కోసం ఎలాంటి చెత్త వీడియోస్ మాత్రం చేయకండి ప్లీజ్. ఇది నేను ఒక ఆడపిల్లగా అండ్ తనుజ కళ్యాణ్ ఫ్యాన్గా అడుగుతున్నాను. అది థ్యాంక్ యూ. ఇంకా అంతేనండి. ఇంకోటి వచ్చి శ్రీజ ఇంటర్వ్యూ చూసారా లేదో, శ్రీజ ఇంటర్వ్యూలో కళ్యాణ్ తనుజ బాండింగ్ గురించి సాయి అడుగుతాడనమాట. సాయి ఇంటర్వ్యూలో అడుగుతాడనమాట, తనుజ అండ్ కళ్యాణ్ బాండింగ్ గురించి చెప్పండి అంటే, ప్యూర్ బాండింగ్ అండి, చాలా జెన్యూన్ బాండింగ్ వాళ్ళిద్దరిది. అండ్ తనుజక్క కళ్యాణ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ కాజా ఫ్యాన్స్ ఎవ్వరూ బాధపడద్దు, వాళ్ళు చాలా హ్యాపీగా కలుసుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్గా. ప్యూర్ ఫ్రెండ్షిప్, ప్యూర్ బాండింగ్ అని చెప్పింది శ్రీజానే చెప్పింది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవే ఇప్పటికైతే అప్డేట్స్. ఇంకేమన్నా వస్తే వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. ఒక అప్డేట్ ఉంది, అది నేను షార్ట్ వీడియోలో పెడతాను. ఏంటంటే ఆ అప్డేట్ నేనేం చెప్పాలనుకోవట్లేదు, మీరు గెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అందుకని అప్డేట్ చెప్పకుండా షార్ట్ వీడియోలో పెడతాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూసే పని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నచ్చితే ఛానల్ మొత్తం విజిట్ చేయండి. వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్